హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిపార్స్ అఫీషియల్. రివ్యూస్ గారు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఛానల్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు వస్తున్నది అవుతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్లో క్లిక్ చేయండి. కెమెరా ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాన్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడున్న ఫోటో లేయర్స్ దగ్గరకు వచ్చేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేయండి. ఇక్కడ ఇలా యాడ్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకునేదాన్ని ఇలా యాడ్ చేసుకుని ఫోటోని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లిరిక్స్ ఇక్కడ వద్దనుకుంటే ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా మీకు నచ్చిన ప్లేస్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ 2 ఫోటో లేయర్స్ రీప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మోడ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఒక ట్రిమ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా ఇక్కడ 2 ఫోటో లేయర్స్ దగ్గర మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకుని బీట్ మోడ్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఇక్కడ ఫోటో లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మిడిల్లో యాడ్ చేసుకుని అన్ని ఫోటోలు వచ్చిన వరకు మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఫోటోలో క్లిక్ చేయండి. ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 17:24 దగ్గర ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో ఉన్న ఫోటోని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 19.2 దగ్గర ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎండింగ్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా యాడ్ చేసుకుని అన్ని ఫోటో లేయర్స్కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని చాలా సింపుల్ ఎడిట్ చేసుకోండి. ఇలా లిరిక్స్ ఇక్కడ కనిపించకుండా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. మీరు చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.